వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. టుడే వీడియోలో ఏమంటే ఎస్ఎస్జిడిలో బెస్ట్ ఫోర్స్ ఏది అనేది మన వీడియో డిస్కస్ చేద్దామన్నమాట. ఇందులో మొత్తం 8 ఫోర్సెస్ ఉంది. ఫస్ట్ వచ్చి బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ ఎస్ఎస్బి అండ్ ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సీబీ అన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చి మనము బిఎస్ఎఫ్ యొక్క శాలరీ వైజ్ కానీ, ప్రమోషన్ వైజ్ కానీ అండ్ సేఫ్టీ వైజ్ అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. వీరికి బేసిక్ వచ్చి 21,700 నుంచి 69,100 వరకు ఉంటుందన్నమాట. వీళ్ళకి ట్రైనింగ్లో 35,000 ప్లస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రైనింగ్ వీళ్ళకి 50,000 ప్లస్ అనేది వస్తుంది అనమాట. వీళ్ళకి రిస్క్ అలవెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి శాలరీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది వన్ కంపేర్ టు అదర్ ఫోర్సెస్. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ప్రమోషన్ వైజ్ అంటే వీళ్ళకి ప్రమోషన్ అనేది కొంచెం ఫాస్ట్గా, అంటే బార్డర్ వీళ్ళకి వీళ్ళకి కొంచెం వీళ్ళంతా రిటైర్డ్ లెవెల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి అనేది ప్రమోషన్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో దట్ ఎవరైనా బిఎస్ఎఫ్ ఫాస్ట్ పెట్టుకోవాలి, బిన్నే మాకు ఫ్యామిలీ వద్దు, మేము బార్డర్లో ఉంటాం, మాకు ఎక్కువ శాలరీ కావాలి, ఫస్ట్ అనేది బిఎస్ఎఫ్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎఫ్ అనమాట. సిఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. ఇందులో వచ్చేసి ట్రైనింగ్లో మీకు 30,000 ప్లస్ అని వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు 40,000 ప్లస్ అని వస్తుంది అనమాట. సిఎస్ఎఫ్లో బెనిఫిట్ ఏమంటే ఆల్ ఇండియా మీరు ఎక్కడ వెళ్ళినా ఫ్యామిలీతో అనేది ఉండొచ్చు అనమాట. సో మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మీకు శాలరీ తక్కువ ఉంటుంది. మీకు ఇంకా జాబ్ లొకేషన్స్ వచ్చి ఎక్కడంటే డ్యూటీస్ అంటే మెయిన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది, మెట్రోస్లో ఉంటుంది, ఇంకా ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు డ్యూటీస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు డైలీ 8 hours డ్యూటీ ఉంటుంది. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చి కొద్ది లేట్గా ఉంటుంది వీళ్ళకి. సో దట్ ఏమన్నా మాకు ఫ్యామిలీ కావాలా, ప్రమోషన్స్ వద్దు అంటే శాలరీ తక్కువ ఉండాలంటే వీళ్ళు అనేది ఫస్ట్ ఆప్షన్ సిఎస్ఎఫ్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్ అనమాట, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు. సిఆర్పిఎఫ్ అంటే వీళ్ళకి ట్రైనింగ్ వచ్చి 30,000 ప్లస్ వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ వచ్చి వీళ్ళు 50,000 వస్తుంది అనమాట. వీళ్ళకి రిస్క్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. వీళ్ళకి జాబ్ ప్రొఫైల్ అంటే ఎక్కడ జాబ్ డ్యూటీస్ ఉంటుందంటే మెయిన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండ్ జమ్మూ కాశ్మీర్, ఇక్కడే వాళ్ళకి ఎక్కువ డ్యూటీస్ ఉంటుంది అనమాట. అదర్ దాన్ డ్యూటీస్ కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కింద వీళ్ళు వర్క్ చేస్తారన్నమాట. అంటే సెక్యూరిటీగా ఉంటారు సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు. వీళ్ళకి ప్రమోషన్ అనేది వీళ్ళకి త్వరగా వస్తుంది అనమాట. ఒక 10 to 15 years లోపు వీళ్ళకి ప్రమోషన్ వస్తుంది. సో దట్ ఏమన్నా శాలరీ అండ్ ప్లస్ ఫ్యామిలీ రెండు మెయింటైన్ చేసి దీంతో 3 years అట్లా ఫీల్డ్కి వచ్చినప్పుడు, నెక్స్ట్ బార్డర్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి రెండు కంబైన్ చేసి వీళ్ళకి కొంచెం బాగుంటుంది సిఆర్పిఎఫ్ అనేది, అంటే కొంచెం సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ పోల్చుకుంటే. నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్బి అనమాట. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమాబల్ అనమాట. సహస్ర సీమాబల్ వీళ్ళకి ట్రైనింగ్లో వచ్చేసి 30,000 వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ట్రైనింగ్ 50,000 అనేది 50,000 ప్లస్ అనేది వస్తుంది. వీళ్ళకి జాబ్ ప్రొఫైల్ అంటే వీళ్ళకి ఆల్మోస్ట్ వీళ్ళు నార్త్ ఇండియాలో వర్క్ చేస్తారనమాట. వీళ్ళకి ఆల్ ఫెసిలిటీస్ అనేది ఉంటుందన్నమాట. క్యాంటీన్ కార్డ్ కానీ, లిక్కర్ కార్డ్ కానీ అండ్ హెల్త్ కార్డ్ అనేది 3 ఉంటుంది. సిఎస్ఎఫ్లో మనకి లిక్కర్ కార్డ్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ ఉంటుంది. ఎస్ఎస్బిలో ఇవి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఆల్వేస్ ఫ్యామిలీతో ఉండొచ్చు. ఇవన్నా ఫ్యామిలీ ప్లస్ కొద్దిగా ఎక్కువ చదువుకుంటే, ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే ఎస్ఎస్బి అనేది జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ సిఎస్ఎఫ్ ఎస్ఎస్బి కంపేర్ టు సిఎస్ఎఫ్ రెండు బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా రెండు ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీ, ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట. వీళ్ళ వర్క్ ఏమంటే చైనా బార్డర్లో డ్యూటీలు చేయడం అన్నమాట, పోలీస్ లాగా. సో వీళ్ళకి వచ్చేసి ట్రైనింగ్లో 30,000 వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ వీళ్ళకి 50,000 ప్లస్ అనేది వస్తుంది అనమాట. వీళ్ళు బెటాలియన్ చూసుకుంటే చైనా మాత్రమే కాదు, వీళ్ళు ఆల్ ఇండియా మొత్తం బెటాలియన్స్ ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ వచ్చి చిత్తూరు, ఐటీబీపీ చిత్తూరు ఉంది. నెక్స్ట్ తమిళనాడులో ఐటీబీపీ శివగంగ, ఈ రెండు ఉన్నాయన్నమాట. సో దట్ ఎవరికన్నా ఆఫ్టర్ 10-15 years చేస్తే మ్యాక్సిమం మీకు హోమ్ జోన్ అనేది వచ్చేస్తారనమాట. సో వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇందులో బెనిఫిట్ ఏమంటే నేచర్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేచర్ అనేది సూపర్గా ఉంటుంది. ప్రతి వ్యూ కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొండలు, ఆ వ్యూస్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. సో ఏమైనా ఐటీబీ పెట్టిన వాళ్ళు నేచర్ లవర్స్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు అనేది ఐటీబీ అనేది పెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్లో. సో దట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు బాగా. నెక్స్ట్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ అనమాట. అస్సాం రైఫిల్స్ ఒక డ్యూటీస్ ఎక్కడంటే నేపాల్, భూటాన్ బార్డర్లో వెళ్ళి డ్యూటీ అనమాట. వీళ్ళు అండర్ ఆర్మీ కింద వీళ్ళది వర్క్ చేస్తారనమాట. వీళ్ళకి ట్రైనింగ్లో 35,000 దాకా వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ వీళ్ళకి 50 నుంచి 55,000 అనేది 55,000 వస్తుంది. మ్యాక్సిమం 50,000 ప్లస్ వస్తుంది ఎవ్రీ మంత్. వీళ్ళకి ఆల్ ఫెసిలిటీస్ ఉంటుందన్నమాట. లిక్కర్ కార్డ్ కానీ,
క్యాంటీన్ గార్డ్ కానీ హెల్త్ గార్డ్ ఉంటుంది. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చేసి కొద్ది ఫాస్ట్గా వస్తుంది అనమాట. వెన్ కంపేర్ టు సిఎస్ఎఫ్ ఎస్ఎస్బితో పోలిస్తే వీళ్ళకి కొద్ది ఫాస్ట్గా ప్రమోషన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ అనమాట. ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. వీళ్ళ మెయిన్ రోల్ అంటే సచివాలయం ఉంది కదా ఢిల్లీలో, దాన్ని వీళ్ళు సెక్యూరిటీ చేస్తారన్నమాట. వీళ్ళకి బెనిఫిట్ ఏమంటే ఎవ్రీ సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, వీళ్ళది శాలరీ పరంగా చూస్తే వీళ్ళు ట్రైనింగ్లో 30,000 ప్లస్ వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ వీళ్ళకి 50,000 ప్లస్ అని వస్తుంది అనమాట. ఎవ్రీ వీక్ అనేది వీళ్ళకి సండే సాటర్డే లీవ్ కాబట్టి సండే సాటర్డే మొత్తం 1 ఇయర్కి వచ్చేసి 161 వస్తుంది అనమాట. సండే సాటర్డే మాత్రమే. ప్లస్ వీళ్ళకి మెడికల్ లీవ్ అనేది ఒక 20 days ఉంటుంది. సో దట్ వీళ్ళు మొత్తం యాడ్ చేస్తే 181 days వస్తుంది. ఆల్మోస్ట్ 6 months అనేది వీళ్ళు హాలిడేస్లోనే ఉంటారు అనమాట. కానీ మీకు 12 months శాలరీ అనేది వస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ 12 months శాలరీ వస్తుంది. వీళ్ళకి ఆల్ ఫెసిలిటీస్ ఉంది. వీళ్ళకి జాబ్ వచ్చేసి ఓన్లీ ఢిల్లీలో మాత్రం వీళ్ళకి జాబ్ ఉంటుంది అనమాట. సో ఎస్ఎస్ఎఫ్ బాగుంటుంది. కట్ ఆఫ్ వచ్చేసి ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఉంటుంది. మ్యాక్సిమం 160కి 150 ప్లస్ వచ్చిన వాళ్ళకి అనేది జాబ్ అనేది వస్తుంది అనమాట. ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఇది ఓపెన్ కేటగిరీ. బాగుంటుంది జాబ్స్ అనేది ఎస్ఎస్ఎఫ్ అనేది. లాస్ట్ వచ్చేసి ఎన్సిబి అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇందులో మెయిన్ ఏమంటే డ్రగ్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది కదా, సో దట్ దాన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారనమాట. వీళ్ళకి ట్రైనింగ్ అనేది 30,000 వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ వీళ్ళకి 45,000 ప్లస్ అనేది వస్తుంది అనమాట. వీళ్ళకి మేజర్గా వచ్చేసి ఎక్కడెక్కడ వర్క్ ఉంటుందంటే మెయిన్ ఎయిర్పోర్ట్స్లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్ ఉంది కదా, అక్కడ అనేది వీళ్ళకి ఎక్కువ జాబ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళకి ప్రతి ఒక్కరికి అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.